10 ఏళ్ల క్రితం వచ్చిన సౌండ్ కు రీసౌండ్ ఎలా ఉంటుందో బాహుబలి ది ఎపిక్ చూపిస్తుంది. ఒక రీ రిలీజ్ సినిమాను ఈ రేంజ్ రెస్పాన్స్ ఇప్పటి వరకు చూడలేదనే చెప్పాలి. ఇప్పటికే ఎన్నోసార్లు బాహుబలి 2 భాగాలను చూశారు ప్రేక్షకులు. కానీ 2 భాగాలను ఒకే పాటుగా రిలీజ్ చేయడం కొత్త సినిమా రేంజ్ రెస్పాన్స్ ఇస్తుంది. ఒక కొత్త సినిమాలా అన్ని రీడిజైన్ చేసి ఎక్స్పీరియన్స్ ది ఎపిక్ అనే కాన్సెప్ట్ ని మన కళ్ళ ముందుకి తీసుకొస్తున్నాడు రాజమౌళి. అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ది ఎపిక్ థియేటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో జోరు చూపిస్తూ దూసుకెళ్తుంది. అయితే తెలుగు స్టేట్స్ కంటే ఒక రోజు ముందే ఓవర్ సిరీస్ లో రిలీజ్ అయింది బాహుబలి. ఇక సినిమాకు వస్తున్న రెస్పాన్స్ కు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ గూస్ బంప్స్ వస్తున్నాయని అంటున్నారు. క్రిస్పీ ఎడిటింగ్ తో సినిమాను జెట్ స్పీడ్ లో పరిగెత్తిస్తున్నాడు జక్కన్న. 10 ఏళ్ల తర్వాత కూడా అదే సౌండ్, అంతే అద్భుతమైన క్వాలిటీ చూసి వావ్ అంటున్నారు. ఫస్ట్ హైప్ లో మహేంద్ర బాహుబలి, మాహిష్మతి ఎంట్రీ, బల్లాల దేవుడి ఎంట్రీ, ఇద్దరి మధ్య ఫైట్ గూస్ బంప్స్ అంటున్నారు. ఇక కట్టప్ప బాహుబలిని పొడవడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి డ్రామా, యాక్షన్ ను బ్యాలెన్స్ చేస్తూ ఎమోషనల్ టచ్ తో పర్ఫెక్ట్ గా ఎడిటింగ్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. అమరేంద్ర బాహుబలి అనే నేను ఎపిసోడ్ తల నరికే సన్నివేశం ఫీస్ట్ అనే చెప్పాలి. ఇక ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని అంటున్నారు. అలాగే బాహుబలి యానిమేషన్ సిరీస్ కు ట్రీజర్ కూడా అదిరిపోయాయని మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా బాహుబలి ది ఎపిక్ సెల్యులాండ్ పై రాజమౌళి సృష్టించిన ఓ అద్భుతం అని అనుకుంటున్నారు.